ఇప్పటికే 10 అయిపోయి. తను ఏం చెప్పినా ఓకే చెప్పు, ఓకేనా మచ్చా? ఆల్ ది బెస్ట్ రా. దేవుడా ఇదన్నా కావాలి. నేను సైలెన్స్ భరించలేకపోతున్నాను. నిన్నెందుకు పిలిచానంటే 3 months నుండి చూస్తున్నా నిన్ను. నువ్వు ఫాలో అవ్వడం, నువ్వు మా ఇంటి ముందే తిరగడం అన్నీ తెలుసు. చాలా డేస్ నుండి నీ దగ్గర నుండే ఆ గోల్డెన్ వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నువ్వెంత లవ్ చేస్తున్నావో నాకు తెలీదు, కానీ నీ మీద నాకు ఇష్టం స్టార్ట్ అయినప్పటి నుండి నేను వెయిట్ చేయలేక చచ్చిపోతున్నాను. ఐ లవ్ యూ. ఓకే చెప్పు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. ఓకే చెప్పు. సారీ, ఐ డోంట్ లవ్ యూ. వీడేంటి ఎలా చేశాడు? ఒరే మచ్చా, నీకేమన్నా పిచ్చా? 3 నెలల నుంచి అమ్మాయి కోసమే కదరా తిరిగావు. ఇప్పుడు అలో చెప్తే నో అంటావు. ఆ అమ్మాయి నేను అనుకున్నంత మంచిదేం కాదురా. ఏమైంది మచ్చా? వాళ్ళ అన్నయ్యో తమ్ముడో ఫ్రెండ్ అయి ఉండొచ్చు కదా మచ్చా. బీ చూడు మచ్చా. అది కాదురా. స్వచ్ఛ భారత్ అని చెప్తే మోడీ గారి మాట ఏం లేదు, పెళ్ళాక ముగ్గుడు మాట ఏంటది? అందుకే నో చెప్పా. వాట్, మోడీ గారు కూడా బ్రేకప్ కి రీజనా? ఓ మై విష్. ఏంటి ఆయాసం? ఆయాసం కాదండి, అదృష్టం. అదృష్టమా? మీరే కదండి ఎవరికైనా సాయం చేసే అవకాశం రావడం అదృష్టమని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అయితే ఏం లేదు, ఎక్కడికైనా వస్తుంటే ఒకడు హైటెక్ సిటీకి లిఫ్ట్ అడిగాడు. మనీ ఇచ్చి బస్కి పంపించారా? లేదండి, అర్జెంట్ అంటే బండి ఇచ్చేసాను. అయ్యో, వాడు దొంగ అయితే పరిస్థితి ఏంటి? నువ్వుంటే ఈ ప్రపంచాన్నంతా ఈజీగా జయించచ్చు అనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు భయం వేస్తుంది. ఎక్కడ నీ పిచ్చితో చచ్చిపోతానేమోనని. మరీ ఇంత లవ్వా? ఎవర్రా లెక్కి కాదు.